దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడు మనకెంతగానైనా మనకి సాయం చేస్తూనే ఉంటున్నాడు ప్రతి విషయంలో. దావీదు గొలియాతు మీద యుద్ధం చేసేందుకు దావీదు బాలుడే, చిన్నవాడే, కానీ దేవుని ఒక శక్తి నాకున్నది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆయన ఎంతో దేవుని మీద ఆనుకుని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడండి. ఎంతోమంది గొలియాతును ఓడించారు. గొలియాతు ఓడించాడు అందరినీ చంపేశాడు. కానీ సౌలు చాలా భయపడితే ఎవరో లేరు, ఏంటి, ఎవరు చేస్తారు ఈ పని అని ఆలోచనలో ఉన్నాడు రాజు అయిన సౌలు. కానీ దావీదు వచ్చి నేను చేస్తానంటే నువ్వు చిన్నవాడు, నువ్వు చేయలేవని చెప్తా ఉన్నాడు. కానీ మనం చిన్నైనా పెద్దైనా మనకి ఎవరో అండ లేకపోయినా మనమే లేనటువంటి వాళ్ళు అండి, మాకేం అండ లేదనుకుంటాక లేదండి. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు అండ మనకుంటే ఎటువంటి కార్యమైనా మనం జయించే వారిలాగా ఉన్నాం. ప్రతి విషయంలో అది యుద్ధమని కాదు, మన కుటుంబ సమస్యల్లోంచి ప్రతిదీ కూడా ఆయన తీర్చే దేవుడై ఉన్నాడండి. ఎందుకంటే మనం దేవుడి మీద ఆనుకుని మనం ఆ పని ప్రారంభిస్తే వ్యాపారమే కాదు, ఉద్యోగమే కాదు, ప్రతి విషయంలో కూడా మనం దేవుని మీద ఆనుకుంటే అలా ఆనాడు దావీదుకు తోడుగా ఉండి ఆయన యుద్ధంలోని గొలియాతుని జయించాడు, చంపేశాడు. ఎందుకంటే 5 నున్నపు రాళ్లతోని ఒక్క రాయితోని ఒడిసెలతో కొడితే దావీదు పడిపోయాడు. దావీదు కొడితే గొలియాతు పడిపోయాడు. ఎందుకంటే ఎవరు తోడుకున్నారండి? దావీదు బలవంతుడు కాదు, కానీ దేవుని శక్తి వెనకాలండి దావీదు చేత గొలియాతును జయించేందుకు దేవుడు ఎంతగానో కృప చూశాడు. అలా మీరు కూడా దేవుని మీద ఆనుకోండి. ప్రతి విషయంలో దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.